హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఈ యూనిఫామ్ వచ్చేసి ఆది డ్రెస్ తోటి ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది మీకు చూపించబోతున్నానండి. ఓకేనండి, దీన్ని ఉపయోగించి ఏ విధంగా కట్ చేస్తానని చూడండి. ఇది వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టిన ఇది 2 లేయర్స్ అండి. ఓకేనా, ఇది 2 లేయర్స్. దీన్ని నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, గమనించండి జాగ్రత్తగా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను. ఓకేనండి, అంటే ఇప్పుడు ఇది వచ్చేసి 4 మడతలు అనమాట. కింద వైపున వచ్చేసి ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఫస్ట్ ఏమైనా ఈ విధంగా క్రాసులు లేకుండా ఒక ఈ విధంగా ఎక్స్ట్రా ఏమన్నా క్రాసులు ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఫస్ట్. ఓకేనా, ఇంతవరకు అయిపోయింది కదా. కింద వైపున ఫోల్డింగ్ కోసం అండి. ఫోల్డింగ్ కోసం వచ్చేసి ఈ స్కేల్ వెడల్పున అంటే ఒక 1 ఇంచ్ ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ టాప్ను వచ్చేసి చూడండి ఈ విధంగా. ఫస్ట్ వచ్చేసి ఈ 2 చంక కుట్లు ఉన్నాయి కదా, ఈ 2 కలిసే విధంగా ఇక్కడ పట్టుకోవాలి. ఇంక ఈ చివర్లో కూడాను ఈక్వల్ గా ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ప్లేస్ చేయడమేనండి. ఓకేనా, ఈ విధంగా నిదానంగా ప్లేస్ చేయడమే. చూడండి, నేను క్లాత్ ని ఏ విధంగా ఫోల్డ్ చేసి ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి. ఓకేనండి, ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా కింద ఫోల్డింగ్ కి. ఈ ఫోల్డింగ్ వదిలేసి ఎక్కడి వరకు అయితే మార్క్ చేసామో అక్కడి నుంచి అనమాట ఈ క్లాత్ ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకోవాలండి. ఈ విధంగా నిదానంగా సర్దుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఇదనమాట. ఇక్కడికి ఉంది కుట్టు. ఓకేనా, ఇక్కడ షోల్డర్ హ్యాండ్ జాయింట్ చేశాం కదా, ఆ కుట్టు ఇక్కడికి ఉంది. ఇక్కడ ఉంది కదా ఇంకొక వైపున కూడాను ఆ కుట్టు. ఈ 2 కలిపి ఈ విధంగా పట్టుకోవాలండి. ఓకేనా, ఇవి 2 కలిపి ఈ విధంగా పట్టుకోవాలి. శంఖ దగ్గర కూడాను ఈక్వల్ గా పట్టుకోవాలి. ఓకేనా, ఇంకా ఈ కట్స్ దగ్గర కూడాను ఈక్వల్ గా పట్టుకోవాలి. ఈ విధంగా నిదానంగా ఈ క్లాత్ ని ప్లేస్ చేసేసుకొని ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి ఉందన్నమాట కట్స్. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ గా ఈ క్లాత్ కింద వరకు కూడాను ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ ఇచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, చంక దగ్గర కుట్టు ఇక్కడికి ఉందండి. దానికంటే ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ గా ఈ డ్రెస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసేసుకోవడం అండి. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదండి. ఇక్కడికి ఉందనమాట షోల్డర్ కుట్టు వచ్చేసి ఇక్కడికి ఉంది కాబట్టి దీనికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటే కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వస్తుందండి. ఓకేనండి, ఇంకా ఇక్కడికి ఉంది కుట్టు. ఇది హై నెక్ కొలతలు కాబట్టి ఆల్రెడీ కుట్టేటప్పుడే వీళ్ళు షోల్డర్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ డౌన్ పెట్టేసి ఉంటారు కాబట్టి మళ్ళీ మనం స్పెషల్ గా ఏమి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకేనండి, అందుకోసం పర్టికులర్ గా చెప్తున్నా. మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ నుంచి స్లోపీగా ఉంది. ఓకేనా, ఇక్కడ నుంచి వచ్చేసి ఈ విధంగా స్లోపీగా ఉందన్నమాట. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. ఎక్కడి వరకు ఉంది కాలరు, ఈ షోల్డర్ అనేది ఎంతవరకు ఉంది? ఇక్కడ వరకు ఉందండి. ఓకేనా, ఇక్కడ వరకు ఉంది కాబట్టి అక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. మనకి ఇంక ఈ డ్రెస్ తోటి పని లేదండి. మనకి ఈ డ్రెస్ తోటి ఇంక పని లేదు కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఇంక ఇప్పుడు వచ్చేసి గమనించండి, వీటన్నిటికీ కూడా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్స్ డ్రా చేసుకుంటున్నా ఇక్కడ కూడా. ఓకేనా, ఈ చంక దగ్గర వచ్చేసరికి ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ ఉపయోగించి చూడండి ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ ఏ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ రౌండ్ చేపించేయడమేనండి. ఓకేనండి, ఇక్కడ అసలు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందనేది ఒకసారి చూద్దామండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి దగ్గర ఈ తక్కువ 7.5 వచ్చేసిందండి. ఓకేనా, 7.5 ఇంచులు వచ్చేసింది అనమాట. అందులో వచ్చేసి ఇక్కడికనమాట, ఇక్కడికి కాలర్ కుట్టింది. మనము ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. అంటే ఇటువైపుకి మార్క్ చేసుకోవాలండి. ఇటువైపు మార్క్ చేసేసుకుంటే కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకేనండి, అప్పుడు టోటల్ వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచులకు పెట్టారు. నెక్ వచ్చేసి 2.5 అనమాట. సారీ, గీత తక్కువ 3 ఇంచులు అనమాట. ఓకేనా, గీత తక్కువ 3 ఇంచులు వచ్చేసి నెక్, 4.5 ఇంచులు వచ్చేసి షోల్డర్ అండి.
మీకు గమనిస్తున్నారు కదా, ఇటువైపున వచ్చేసి డౌన్ ఉందనమాట. యాక్చువల్‌గా స్కేల్‌ని ప్లేస్ చేస్తే స్ట్రెయిట్‌గా అంటే ఇట్లా వస్తది. ఓకే. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా! ఆల్రెడీ మనం హై నెక్ కొలతలంటే ఎవరైనా కూడాను షోల్డర్ వైపున హాఫ్ ఇంచ్ డౌన్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ డౌన్ ఉంది కాబట్టి నేను ఎక్స్‌ట్రా ఏమి డౌన్ చేయలేదండి. ఇక్కడికుందనమాట డ్రెస్‌ది ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్నాను. మనకి ఇక్కడ మార్క్ చేసుకుంటే షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చేస్తదనమాట. ఓకేనండి. అదొక్కటే అనమాట. ఇంకొచ్చేసి ఇప్పుడు చూడండి. ఇక్కడికుంది గదా! అసలు టోటల్ టాప్ పొడవెంతుందనేది ఒకసారి చూపిస్తాను. టోటల్ టాప్ పొడవొచ్చేసి 13.5 ఖర్చులతో కలిపి నాకు 40.5 అండి. ఓకేనా? ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే నాకు 39 ఇంచెస్ అనమాట. టాప్ పొడవొచ్చేసి 39 ఇంచెస్. ఇప్పుడొచ్చేసి వీటన్నిటిని గూడాను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. ఇంకా ఆది డ్రెస్‌లోంచి ఏ మార్పులు చేయొద్దన్నారు కాబట్టి ఇంక యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసేసుకుంటున్నాను. ఆది డ్రెస్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసేసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ, ఇక్కడొచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటే సరిపోద్ది. లేదంటే ఈ స్కేల్ వెడల్పు, ఈ స్కేల్ అంటే 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్‌ట్రా ఉంటదండి. ఓకేనా? అంతవరకు క్లియర్ గదా! ఇంకా చూడండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కట్స్ దగ్గరకొచ్చేసరికి 2 ఇంచుల ఖర్చు అట్లా పెట్టకూడదండి. ఓకేనా? 1.5 లేదా 1.25 ఇంచ్‌తో ఆగిపోవాలి. ఓకేనా? ఇక్కడ నేనొచ్చేసి 1.25 ఇంచ్‌కి మార్క్ చేసేసుకుంటున్నాను ఇంతవరకు. ఇంక ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచొచ్చేసి ఒక 2 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు. మిడిల్ వరకు, నడుము వరకు కూడాను 2 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసరికి మనకి 1.25 ఇంచ్ ఉండాలి. చూడండి. ఇదంతా కలిపేయాలన్నమాట. ఓకేనండి? ఇక్కడొచ్చేసి ఒక 3/4 ఇంచ్ డౌన్ పెడుతున్నాను. ఇదొచ్చేసి కాలర్ నెక్ కాబట్టి ఫుల్ కాలర్ నెక్ అండి. కాలర్ కాబట్టి ఒక 3/4 ఇంచ్ డౌన్ పెట్టేస్తే సరిపోద్దనమాట. అదే 3/4 ఇంచ్ ఇక్కడ కూడా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఓకేనండి. ఇంతవరకు అర్థమైపోయింది గదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఓకేనండి. దీన్ని స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఓకేనా. నాకైతే చాలా వర్క్ ఉందనమాట. ఈ టైంలో మొత్తము నాకు యూనిఫార్మ్‌లే చాలా వచ్చున్నాయండి. ఓకేనండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకటైతే పోస్ట్ చేశాను. ఇవొచ్చేసి ఇంకా ఇంకొక 4 జతలుంటే వాటిని కుట్టిచ్చేసానండి. వాటినైతే ఏ వీడియో తీయలేదు. ఓకేనా. కానీ వీటి వరకైతే తీస్తున్నా. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాననమాట. ఇవొచ్చేసి 2 డ్రెస్సులు కాబట్టి చూడండి. ఇవి ఇప్పుడొచ్చేసి 2 బ్యాక్ పార్ట్‌ని ఇట్లాగే ఉంచేసి నేను ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసేస్తానండి. ఇప్పుడొచ్చేసి ఈ క్లాత్ ఉంది గదా! ఇటువైపున ఈ ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడాను మళ్ళీ సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని, ఈ క్లాత్‌ని తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసి దీని మీద పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేస్తే మనకి టైమ్ సేవ్ అవుద్దనమాట. ఓకేనండి. ఒకేసారి మనకి ఇక్కడ 2 డ్రెస్సులు ఇవ్వాలన్నమాట వీళ్ళకి. అందుకోసమేనండి. చూడండి. ఫస్ట్ వచ్చేసి క్లాత్‌ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నా. ఇక్కడ క్లాత్ అంతా కూడాను ఈక్వల్‌గా లేదు. ఓకేనండి. ఇప్పుడు దీని మీద యాజ్ ఇట్ ఈస్‌గా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసేసి కట్ చేసేసుకుంటే మనం ఇంకా కట్ చేయాల్సిందేంటి ఫ్రంట్ పార్ట్‌లో నెక్ ఒకటి కట్ చేయాలి. ప్లస్ చంక దగ్గర లోతండి. అవి 2 మాత్రమే కట్ చేస్తే సరిపోద్ది. చూడండి. ఈ క్లాత్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ప్లేస్ చేసేస్తున్నా. ఈ విధంగా ప్లేస్ చేసేసి మొత్తం కట్ చేసేస్తానండి. యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాననమాట. ఓకేనా. బ్యాక్ పార్ట్ ఆధారంగా 2 ఫ్రంట్ పార్ట్‌లయితే కట్ చేశానండి. ఇక్కడొచ్చేసి బ్యాక్ నెక్ మార్క్ చేసుకున్నాం గదా! చూడండి. ఈ నెక్‌ని ఎంతవరకైతే మార్క్ చేసుకున్నామో ఆ పార్ట్ అంతా కూడా కట్ చేసేస్తున్నానండి. ఓకేనా అండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ అంటే బ్యాక్ నెక్ ఎంతవరకు ఉందో అదంతా కూడాను ఫ్రంట్ నెక్‌కి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా అండి. ఇక్కడొచ్చేసి మీరు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటది కాబట్టి ఈ 2 బ్యాక్ పార్ట్‌లు గూడాను ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా. 2 ఫ్రంట్ పార్ట్‌లు గూడాను మార్క్ చేసేసుకున్నానండి. అంటే మీకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. అందుకోసమనండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎవరికైనా గూడాను ఈ కాలర్ నెక్ అంటే రౌండ్ కాలర్ నెక్ అండి. చూడండి 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇక్కడొచ్చేసి వెడల్పు వచ్చేసి ఎంతండి నెక్ వెడల్పు గీతకు 3 ఇంచులనమాట. కింద వైపున కూడా గీతకు 3 ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఓకేనా. ఇదొచ్చేసి ఫ్రంట్ నెక్. మీకు చూపిస్తానండి. ఈ టైప్ కాలర్ నెక్ అనమాట. ఇక్కడొచ్చేసి ఫుల్ రౌండ్ కాలర్ నెక్ వస్తది. దీనికొచ్చేసి డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత పెట్టారని డౌట్ ఉంటది కదా! ఎవరికైనా కూడాను ఆ టైప్ కాలర్ నెక్‌కొచ్చేసి 2.5 ఇంచులు పెట్టండి. ఓకేనా అండి. ఇప్పుడొచ్చేసి చంక దగ్గరొచ్చేసి ఇది హై నెక్ కొలత కాబట్టి ఒక 3/4 ఇంచు లోతు తీస్తున్నానండి.
ఓకేనా. లోతు తీస్తున్నాను, మార్క్ చేసుకున్నట్టుగా ఇప్పుడు కట్ చేసేస్తున్నా. చూడండి ఈ విధంగా. ఇవి వచ్చేసి 2 ఫ్రంట్ పార్ట్లు అండి. ఫస్ట్ వచ్చేసి నెక్ని కట్ చేశాను. ఇప్పుడు చంక దగ్గర లోతులు మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఓకేనా. చూడండి, మీకు అర్థమవడం కోసమే నిదానంగా చూపిస్తున్నాను. చూడండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఇందులోంచి సపరేట్ చేస్తాను. చూడండి, ఇవి వచ్చేసి 2 ఫ్రంట్ పార్ట్లు కదా, అవి సపరేట్ చేస్తాను. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే, అక్కడ స్లిట్ ఉంది కదండి, ఆ స్లిట్ని వచ్చేసి నేను స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఓకేనా అండి. ఇందులో నుంచి చూడండి 2 ఫ్రంట్ పార్ట్లను సపరేట్ చేస్తున్నాను. ఓకేనా. ఇవి 2 కాబట్టి ఈ విధంగా సపరేట్ చేస్తున్నాను. మనకు టైం సేవ్ అవ్వాలంటే ఒకే మెజర్మెంట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఓకేనండి. అది మీకు అర్థమవడం కోసమే చూపిస్తున్నాను అనమాట. ఇవి 2 ఫ్రంట్ పార్ట్లు. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు ముందు కట్ చేసుకుని ఉన్నాం కదా, అవి కూడా ఈ విధంగా సపరేట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 2 బ్యాక్ పార్ట్లు అనమాట. ఇంకా వీటికి వచ్చేసి 4 హ్యాండ్స్ కట్ చేయాలండి. ఫస్ట్ వచ్చేసి ఒక 2 హ్యాండ్స్ కట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 హ్యాండ్స్ కట్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి క్లాత్ తీసుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తాను అనేది గమనించండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక 2 హ్యాండ్స్ని కట్ చేస్తాను. కింద వైపున వచ్చేసి ఓపెన్ ఉంది, ఇక్కడ గమనించండి. ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ కట్ చేసిన తర్వాత, ఒక డ్రెస్ కట్ చేసిన తర్వాత ఇంకొక మిగతా 2 వచ్చేసి తర్వాత కట్ చేస్తాను అనమాట. ఇవి వచ్చేసి ఓపెన్స్ అండి. ఇవి వచ్చేసి ఓపెన్స్, ఇది క్లోజ్ పార్ట్ అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలన్నమాట. నాకు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా. నా వైపున వచ్చేసి ఫోల్డింగ్స్ ఉన్నాయి, కింద వైపున వచ్చేసి ఓపెన్ అనమాట. చూడండి, అది ఓపెన్స్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఆది డ్రెస్లో నుంచి ఉండే హ్యాండ్స్ కంటేనే కూడాను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయమన్నారండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. చూడండి, ఒక 1 ఇంచే ఎక్స్ట్రా అడిగారు కాబట్టి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి ప్యాంట్ క్లాత్ తోటి పట్టి కుట్టాలి కదండి, దానికోసం ఒక 1/2 ఇంచు, అందులో ఒక పట్టి కుట్టాలంటే ఖర్చు పోద్ది కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. కింద వైపున వచ్చేసి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను ఖర్చులతో కలిపి. ఓకేనండి. కింద ఫోల్డింగ్కి మనకి కావాలి కదా ఖర్చు, దానికి కలిపండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేసేసి హ్యాండ్ లూజ్ మార్క్స్ చేసేసుకున్నాను. ఓకేనండి, గమనించండి. ఓకేనా. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి చంక దగ్గర కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గర మార్క్ చేయాలి. దానికంటే ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసేసుకోవాలండి. ఓకేనా. షోల్డర్ దగ్గర ఉంది కదా కుట్టు, హ్యాండ్ కుట్టు, దాని దగ్గర ఒక మార్కింగ్, దానికంటే పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది నాకు ఎక్కువ డిస్టెన్స్ అనిపిస్తుంది, అంటే 4 ఇంచెస్ వరకు ఉంది హ్యాండ్ డౌను, కానీ వీళ్ళకి వచ్చేసి 3.5 సరిపోద్ది కాబట్టి నేను ఒక 3.5 ఇంచుల వరకు మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా. హ్యాండ్ డౌన్ ఎక్కువ అనిపించినప్పుడు మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. వాళ్ళు ఏ పద్ధతిలో కుట్టారో ప్రతిదీ కూడా నా పద్ధతిలో మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనకంటూ ఒక ఓన్ మెథడ్ ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ ఒక 2 ఇంచెస్ ఖర్చు అనమాట. ఖర్చు కూడా ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నానండి. ఇంక ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి వచ్చేసి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసుకొని చంక దగ్గర మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి ఆ 2 ఇంచెస్ మార్కింగ్ వరకు ఒక లైన్ రాసేస్తాను. ఇంకా 1/2 ఇంచ్ ఆ విధంగా డౌన్ పెట్టేసి ఈ విధంగా హ్యాండ్ షేప్ తీయడమేనండి. ఓకేనా. ఇక్కడ మిడిల్కి వచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత ఈ విధంగా డౌన్ తీసేస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఇంకా మీకు ఎటువంటి ముడతలు రావన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. చూడండి, ఈ విధంగా నిదానంగా కట్ చేసేసుకోవడమేనండి. ఓకేనా. మనకి కత్తెర తెగదు కాబట్టి ఒకేసారి మిగతా డ్రెస్సుకు 2 హ్యాండ్స్ కావాలి కదా, అవి కూడా ఒకేసారి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. కానీ కొంచెం కత్తెరలో పదును తక్కువ ఉందండి, అందుకోసం ఫస్ట్ ఒక 2 హ్యాండ్స్ని కట్ చేసి మళ్ళీ మిగతాయి కట్ చేస్తా. ఇక్కడ చూసారు కదా, మిడిల్కి వచ్చేసి ఒక ఘాటు పెట్టేసుకున్నాను. చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా ఫోల్డింగ్ ఎట్లుందో మీకు ఇంతకుముందు చూపించాను కదా, అట్లాగే ఫోల్డింగ్ ఉందండి. ఓకేనండి. కింద క్లాత్ వచ్చేసి అట్లే ఫోల్డింగ్ ఉంది. ఈ హ్యాండ్స్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా ప్లేస్ చేసేసి కట్ చేసేయడమే. ఇంకోటి ఏంటంటే, ఇంకా నేను ఫ్రంట్లో తీయలేదండి. హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రంట్లో తీస్తాం కదా, అది ఇంకా తీయలేదనమాట. ఈ 2 హ్యాండ్స్ని కూడా కట్ చేసిన తర్వాత నేను ఫ్రంట్లో తీస్తాను. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని నిదానంగా మిగతా 2 హ్యాండ్స్ని కూడా కట్ చేసేయడమేనండి. ఓకేనండి. చూడండి, కింద వైపున వచ్చేసి మనకి లూజ్ ఓపెన్ అనమాట, ఓపెన్ ఉంటుంది. నా వైపున మాత్రమే క్లోజ్ పార్ట్ ఉంటుంది. పై వైపున కానీ సైడ్ కానీ ఓపెన్ ఉంటుందండి. మన వైపున మాత్రమే క్లోజ్ పార్ట్ ఉంటుంది. ఇంకొక హ్యాండ్కి కూడా మిడిల్కి ఈ విధంగా ఘాటు పెట్టేస్తాను. ఇప్పుడు గమనించండి, ఈ రెండింటికి కలిపి ఒకేసారి ఏ విధంగా హ్యాండ్లో తీస్తానని. ఒక 2 హ్యాండ్స్ని ఆ విధంగా ఓపెన్ చేసేసాను కదా, చూడండి, మిగతా 2 హ్యాండ్స్ని కూడాను ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటున్నా. ఓకేనా. ఒకదాని మీద ఒకటి నీట్గా సర్దుకొని, ఇంకా అక్కడ చంక దగ్గర లూజ్ మార్కింగ్ ఉంది కదా,
ఒకవైపునైతే మార్క్ చేసేసుకున్నానండి. చూడండి ఈ విధంగా నిదానంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని సర్దుకున్నాను అనమాట. ఇక్కడ మిడిల్కి ఘాటు పెట్టుకొని ఉన్నాం కదా, అక్కడికంటే 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి చంక దగ్గర లూజ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడికి సగానికి ఎంత వస్తే అక్కడ మార్క్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ లోతు తీస్తే సరిపోద్దండి. ఓకేనా, ఈ డ్రెస్సులకు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు తీసేస్తే సరిపోద్ది. ఇంకా మనం వచ్చేసి చంక దగ్గర మార్కింగ్ కదా, అక్కడి నుంచి సన్నగా మార్క్ చేసుకుంటూ ఈ 1/2 ఇంచ్లో కలిపేయాలన్నమాట. ఇంకా 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసేసాం కదా, అక్కడ వరకు మార్క్ చేసుకుంటూ రావాలన్నమాట. నేను హ్యాండ్ కటింగ్ కూడా సపరేట్గా వీడియోలు చేస్తానండి ఖచ్చితంగా కూడాను. అంటే మీకు ఇది కొంచెం లాంగ్ వల్ల మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, అందుకోసం. చూడండి, ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసుకుంటున్నానండి. ఓకేనండి, చూడండి. ఓకే కదండి, ఇప్పటివరకు అయితే కటింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇవి వచ్చేసి 2 బ్యాక్ పార్ట్లు, 2 ఫ్రంట్ పార్ట్లు వేటికోటికి సపరేట్గా పెట్టేశాను. ఇంకా దేని హ్యాండ్స్ దానికండి. ఓకేనా, ఈ డ్రెస్ హ్యాండ్స్ని వాటిని సపరేట్గా పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి పట్టీని స్టిచ్ చేసుకుందాం. ఓకేనా, ప్యాంట్ క్లాత్ తోటి వీళ్ళు వచ్చేసి పట్టీ అడిగారండి, పట్టీని స్టిచ్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి రెండింటిని కలిపేసి పిన్ పెట్టుకున్నాను. అవి సపరేట్ అయిపోతాయి కదండి, మనం కన్ఫ్యూజ్ అయిపోతాము, అందుకోసమండి. అంటే ఏది రైట్ హ్యాండ్ ఏది లెఫ్ట్ హ్యాండ్ అనేది ముందే ఆ విధంగా పిన్ పెట్టేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వమండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, రాంగ్ సైడ్ వైపున వచ్చేసి ఈ విధంగా 1.5 ఇంచ్ తోటి వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను ప్యాంట్ క్లాత్ నుండి. రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక హ్యాండ్ స్టిచ్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఈ క్లాత్ని 1.5 ఇంచ్ వెడల్పుతోటి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. చూస్తున్నారు కదా, మీకోసమే చాలా నిదానంగా చూపిస్తున్నానండి. కొత్త వారైతే అర్థం కావట్లేదండి, మీరు స్పీడ్గా చెప్తున్నారు అన్నారు కదా, అందుకోసమేనండి. ఇక్కడ ఉన్న పిన్ తీసేసాను. చూడండి, ఈ విధంగా కింద వైపుకి మళ్ళిచ్చేసి ఆ పట్టీ క్లాత్ని పైనుంచి ఒక కుట్టు వేస్తున్నానండి. ఓకేనండి, ఈ విధంగా కుట్టడం వల్ల మనకి లైఫ్ వస్తుంది, క్లాత్ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా ఈ విధంగా కింద వైపుకి మళ్ళిచ్చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఇప్పుడు వచ్చేసి ఇది పై వైపుకి మళ్ళీ ఇచ్చేసానండి. పై వైపుకి ఒరిజినల్ వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని చివరన ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనండి, ఈ పట్టిని పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని చివరన ఒక కుట్టు వేస్తున్నానండి. ఓకేనా, గమనిస్తున్నారు కదా, చివరన ఒక కుట్టు వేసేస్తే మనకి ఈ పద్ధతిలో కుట్టడం వల్ల ఏంటంటే లోపల వైపున ఖర్చు కనపడదండి. ఓకేనండి, అందుకోసం పట్టిని ఈ విధంగా కుట్టండి, మీకే ఒకసారి అర్థమవుతుంది ఫినిషింగ్ ఎట్లుంది అనేది. కానీ ఈ విధంగా చివరిన నిదానంగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఇంతవరకు కంప్లీటెడ్ కదండి. ఇప్పుడు వచ్చేసి ఈ పట్టీని ఎంత వెడల్పుతో కావాలనుకుంటున్నారో అంత వెడల్పుగా ఉంచుకొని 1 ఇంచ్ వెడల్పా, అంటే ఈ పట్టీ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పా లేకపోతే 1/2 ఇంచ్ వెడల్పా అనేది మీ ఇష్టం అండి. నేను వచ్చేసి ఒక 3/4 ఇంచ్ వరకు వెడల్పు పెట్టాను అనమాట ఈ పట్టీని. ఇంకా మిగిలిన ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, అంతేనండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఒక హ్యాండ్కి వచ్చేసి పట్టిని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడాను ఒక 3/4 ఇంచ్ తోటి పట్టి వెడల్పు కాబట్టి మిగిలిన ఎక్సెస్ క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఓకేనండి, అర్థమైంది కదా. చూడండి, ఇంకొక హ్యాండ్కి కూడా సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 2 హ్యాండ్స్కి కూడాను పట్టీ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా నెక్ని స్టిచ్ చేస్తాను అది చూడండి. బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని చూడండి, జాగ్రత్తగా గమనించండి. చాలా సింపుల్ అనమాట. ఈ ఫుల్ రౌండ్ నెక్ని కట్ చేసి స్టిచ్ చేయడం అనమాట, మంచి ఫినిషింగ్ తోటండి. ఓకేనా, ఈ విధంగా నిదానంగా సర్దుకొని మిడిల్కి ఆ విధంగా సర్దుకొని ఈక్వల్గా ఉండాలన్నమాట. మళ్ళీ మిడిల్కి కట్ చేసేటప్పుడు ఈక్వల్గా ఉండాలి, హెచ్చు తగ్గులు రాకూడదండి. ఇక్కడ చూడండి, పై వైపు నుంచి ఒక 7 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నానో అక్కడ వరకు కట్ చేసేస్తున్నానండి. ఓకేనా, ఇదంతా ఓపెన్ అనమాట. ఓకేనండి, 7 ఇంచెస్ వరకు కట్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఓకేనండి, ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి 2 స్ట్రైట్ పీస్లు అనమాట. పొడవు వచ్చేసి 10 ఇంచులు, ఇక్కడ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి 2 స్ట్రైట్ పీస్లు అండి. ఈ విధంగా ప్లేస్ చేసేసి ఇది కూడా రాంగ్ సైడ్ అనమాట, ఇది కూడా రాంగ్ సైడ్. ఓకేనా, రాంగ్ సైడ్ వైపు పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా, ఈ విధంగా ప్లేస్ చేసేసి
పాదం గ్యాప్ తోటి ఎక్కడ వరకైతే మనకు కట్టించామో అక్కడ వరకు వచ్చేసి సూది దింపేసి ఈ విధంగా తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. చూడండి, ఇంకొక వైపున అడ్డంగా వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై వైపుకి రివర్స్ చేసేసుకొని ఇంకో వైపున ఈ క్లాత్ని ప్లేస్ చేస్తున్నాం కదా, ఇక్కడంతా కూడాను పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మూలలు ఉన్నాయి కదా, ఈ రెండు వైపుల మూలలు కూడా ఈ విధంగా కట్టించేయాలండి. కట్టించేసి వచ్చేసి పై వైపుకి మళ్ళించుకోవాలి. చూడండి, ఇక్కడ పై వైపుకి మళ్ళించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పట్టి ఎంత వెడల్పుతో కావాలనుకుంటున్నారో 1 ఇంచా 1.5 ఇంచ్ అనేది మీ ఇష్టం అండి. ఎందుకంటే అక్కడ మనం క్లాత్ వచ్చేసి 3 ఇంచులు వెడల్పు తీసుకున్నాం కాబట్టి మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పుతో వస్తుంది. నేను వచ్చేసి 1 ఇంచు వెడల్పుతోటి ఈ పట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఎక్కడ వరకైతే మనం కట్టించామో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి అక్కడ వరకు కుట్టేసి ఒక రబ్ ఇచ్చేయాలండి. ఓకేనండి. ఒక వైపునైతే స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడాను ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి ఫోల్డ్ చేసేసుకొని పట్టిని స్టిచ్ చేయడమేనండి. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అయిందా, మళ్ళీ ఈ ఖర్చుని ఈ విధంగా లోపల వైపుకి మళ్ళీ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కుట్టుకుంటూ రావడమేనండి. ఎక్కడి వరకు మనం కట్టించాం కదా, 7 ఇంచెస్ కట్ చేసాం కదా, అక్కడ వరకు వచ్చేసి రబ్ ఇచ్చేసి ఆపేయాలండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి గమనించండి, రెండిటికి ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకవైపుని ఇది వచ్చేసి కాజాలు అనమాట, కాజాలు కుడతాను కాబట్టి అంత పొడవు అవసరం లేదనమాట. మనకు వచ్చేసి ఉక్సులు పట్టి ఉంది కదా, అది మాత్రమే ఉక్సులు స్టిచ్ చేస్తాను అనమాట దీనికి. అది మాత్రమే పై వైపు ఉంటే చాలండి. అది మాత్రమే ఆ క్లాత్ పొడవు ఉంటే చాలు. పై వైపు నెక్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. ఓకేనా. కట్ ఎక్కడికైనా 7 ఇంచెస్ కట్ చేసాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకండి. ఓకేనట. పై నుంచి వచ్చేసి నెక్ దగ్గర నుంచి 6.5 ఇంచుల పొడవు అనమాట. అక్కడి నుంచి ఈ విధంగా అడ్డంగా ఒక స్టిచ్ వేసానా. చూడండి, మళ్ళీ ఈ పట్టీ మీద ఎక్సెస్ ఉంది కదా, ఈ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసుకొని కింద వైపుని ఈ విధంగా ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు వచ్చేసి ఆ ఖర్చు బయటికి రాకుండా సరి చూసుకోండి, అదొక్కటే గమనించుకోవాలి ఇక్కడ. ఓకేనండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ పట్టీ మీదే స్టిచ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ మూలల దగ్గరకు వచ్చేసరికి సూది దింపి పక్కకి జరుపుకోవాలండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి లోపల ఉన్న ఖర్చు వచ్చేసి నాకు బయటకు వచ్చింది కాబట్టి ఆ విధంగా లోపలికి సర్దుతున్నాను అనమాట. మళ్ళీ ఈ మూల వరకు కుట్టిన తర్వాత మళ్ళీ సూది దింపి మళ్ళీ ఈ విధంగా కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో ఆ పై నుంచి 6.5 ఇంచులు ఉంది కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కుట్టండి రబ్ ఇచ్చేసి. ఇప్పుడు యాజ్ టీజ్గా ఇదంతా కూడా ఇంకో కుట్టు వేసామనుకోండి మనకు కొంచెం లైఫ్ వస్తుందండి. యూనిఫామ్ క్లాత్ కదా, అందుకోసం. చూడండి, ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేస్తే సరిపోద్ది. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి పై వైపున ఈ పట్టీ మీద ఒకదాని మీద ఒకటి పెట్టేసి పై వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తామండి. చూడండి, ఇక్కడ ఈ పట్టీని ఒకదాని మీద ఒకటి పెట్టేసి పై వైపున ఎక్సెస్ ఉంది కదా, పట్టీ ఎక్సెస్ క్లాత్ అంతా అదంతా ఈక్వల్గా కట్ చేసేయాలండి. చూడండి, ఓకేనా. కట్ చేసేసాం కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి జాయిన్ చేసేయడమేనండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలన్నమాట. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసాను కదా, మళ్ళీ ఇంకొక చివరిని కూడా ఒక రబ్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక కుట్టు కుట్టేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేయడానికి 2 కుట్లు కుట్టేసానండి. ఇప్పుడు ఒక వైపునైతే ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా అండి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకుంటూ రావడమే. చూడండి, 2 చివర్లు కూడాను రబ్ ఇవ్వాలండి, లేకపోతే అక్కడ క్లాత్ విడిపోద్ది అనమాట. అందుకోసం ఈ విధంగా రబ్ ఇచ్చేసేసాను. ఓకేనా. చూడండి, ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి కాలర్ని స్టిచ్ చేసుకుందామండి. ఏ విధంగా కొలుస్తున్నాను అనేది చూడండి. ఫుల్ రౌండ్ కాబట్టి క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను కొలుచుకుని అనేది గమనించండి. మీరు ఈ కాలర్కి క్యాన్వాస్ అయినా యూజ్ చేయొచ్చండి, లేకపోతే ఈ విధంగా ఇది యూనిఫామ్ క్లాత్ కాబట్టి థిక్గా ఉంటుంది కాబట్టి ఒక 2-3 లేయర్స్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. 2 లేయర్లు అయినా సరిపోద్ది అనమాట. చూడండి, ఫోల్డింగ్ వచ్చేసి ఈ ఒకవైపు ఉంది కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేశానంటే అవి 4 లేయర్లు అనమాట. ఇప్పుడు చూడండి ఏ విధంగా పట్టుకొని కొలుస్తున్నాను అనేది గమనించండి. ఫోల్డింగ్ వైపున వచ్చేసి ఈ నెక్ బ్యాక్ నెక్ ఉంది కదా, ఇది కూడా ఫోల్డింగ్ అనమాట. ఈ విధంగా ప్లేస్ చేసి స్టార్టింగ్ నుంచి
కాలర్ పట్టీలు ఉన్నాయి కదా స్టార్టింగ్ అంతవరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఈ విధంగా ఏ విధమైన క్రాసులు లేకుండా ఒక లైన్లా చేసేసుకొని ఈ పట్టీ వెడల్పు వచ్చేసి ఈ కాలర్ పట్టీ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నానండి. 2 ఇంచులు తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక చిన్న రౌండ్ ఇచ్చేసాను అనమాట ఒక వైపున. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకేసారి నేను 2 లేయర్లు కట్ చేస్తున్నానండి. గమనిస్తున్నారు కదా, 2 లేయర్లు అనమాట అవి. ఓకేనా, చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నా. చూడండి, ఇంకొక లేయర్ కూడా కావాలంటే తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. థిక్గా ఉంటుంది కాబట్టి మనం క్యాన్వాస్ యూజ్ చేయకుండానే ఈ పద్ధతి అనమాట. ఒక 3 లేయర్లు వేస్తే సరిపోద్ది. ఒక 2 లేయర్లు ఒకసారి కట్ చేశాను కాబట్టి ఇంకొక లేయర్ని వచ్చేసి ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నా. చూడండి, ఇంకొక లేయర్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ 3 లేయర్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది గమనించండి. నేను చెప్పేదాంతో పాటును నేను ఏ విధంగా క్లాత్ని ఎటువైపు ప్లేస్ చేస్తున్నాను అనేది కూడా గమనించుకుంటూ ఉంటే మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా మనం కరువు తిప్పాం కదండి, ఒక మూలన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి ఒకదాని మీద ఒకటి పెట్టుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. 2 చివర్ల కూడాను నేనేమి ఇంకా కుట్టు వేయలేదు. గమనిస్తున్నారు కదా, ఎక్కడైతే కరువు తిరిగిందో ఒక మూలన అక్కడి వరకు ఒక కుట్టు కుట్టేశాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఒక లేయర్ని వచ్చేసి ఒకవైపుకి, ఇంకొక వైపుకి వచ్చేసి ఒక 2 లేయర్లు వచ్చేటట్టుగా ఈ విధంగా మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. ఓకేనా. చూడండి, 2 చివర్లు కూడాను ఓపెన్ ఉందన్నమాట, అదొకటి గమనించండి. ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో యాజ్ ఇట్ ఈజ్గా మీకు అట్లాగే చూపిస్తున్నానండి. ఓకేనా. చూడండి, పైనుంచి ఒక అనకుట్టు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హెచ్చు తగ్గులు ఉన్నాయేమో అనేసి చివరినండి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, అదంతా కూడాను హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఒక లేయర్ ఒకలాగా, ఇంకొక లేయర్ ఇంకొకలాగా. ఓకేనా. అదంతా కూడాను కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత గమనించండి ఏం చేస్తాననేది. ఇప్పుడు ఇందులో నుంచి ఒక లేయర్ అండి. ఓకేనా. 3 లేయర్స్ కదా అవి, మూడిట్లో ఒకదాన్ని వచ్చేసి ఒక 1/4 ఇంచ్ కట్ చేసేస్తున్నా. ఒక లేయర్కి మాత్రమే ఒక 1/4 ఇంచ్ కట్ చేసేస్తున్నాను. గమనించండి, 1/4 ఇంచ్ కట్ చేసేసిన తర్వాత ఇంకొక 2 లేయర్లు వచ్చేసి విడివిడిగా ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలుపుతూ ఒక కుట్టు కుట్టేస్తున్నాను. ఓకేనండి. అవి సపరేట్ అవ్వకుండా ఒక కుట్టు కుట్టేశాను. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. ఇప్పుడు కుట్టబోయేది రాంగ్ సైడ్ వైపున పెట్టి కుట్టాలండి. స్టార్టింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపున పెట్టేసి మనం 1/2 ఇంచ్ కట్ చేసాం కదా, ఆ లేయర్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ పట్టీ కంటే ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలండి. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. అంతేనండి. ఇప్పుడు కుట్టేది వచ్చేసి రాంగ్ సైడ్ వైపున పెట్టేసి కుట్టుకుంటూ వస్తున్నాం. అంటే మొత్తం కూడా సెల్ఫ్ కలర్ కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసం పర్టికులర్గా చెప్తున్నాను. ఇప్పుడు కుట్టేటప్పుడు కూడాను ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఫస్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసుకొని కుడుతున్నాం కదా, మళ్ళీ పై వైపుకి మళ్ళీ చేసుకొని ఒరిజినల్ వైపు నుంచి పైనుంచి ఒక స్టిచ్ చేస్తామండి. ఓకేనా. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ రావాలి. చివరి వైపున వచ్చేసరికి 2 వైపులా ఎక్సెస్ ఉంటుందండి, దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. చూడు, చివరికి వచ్చేసరికి రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ జాయింట్స్ ఉన్నాయి కదా 2 వైపులా కూడాను, అక్కడ 2 వైపులా కట్టించానండి. ఓకేనండి. ఆ విధంగా కట్టించేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుట్టేది వచ్చేసి పై వైపుకి మళ్ళీ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక వైపున వచ్చేసి ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసి ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను అనేది గమనించండి. ఫస్ట్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పై వైపున ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి చూడండి, మనం ఇంతకుముందు కుట్టాం కదా కుట్టు 1/4 ఇంచ్ గ్యాప్ తోటి అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు కుట్టాం కదండి రౌండ్ నెక్కి, ఖర్చు కనిపించకుండా ఈ పై వైపుని తీసుకొచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలన్నమాట. అప్పుడు మనకి ఖర్చు బయటకు కనపడదండి, లోపల వైపు కనపడదు, బయట వైపుకి కూడా కనపడదు అనమాట. ఓకేనా. ఈ విధంగా ఇది వచ్చేసి 2 ఇంచెస్ లేయర్ ఉంది కదా, అదనమాట. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా ఈజీ ఉంటుందండి. ఒకసారి నార్మల్గా అయినా ఒక వేస్ట్ క్లాత్ మీద మీరు కాలర్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి
ఖర్చు కనపడకుండా అనేది ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాతే ఒరిజినల్ వైపుని ట్రై చేయండి. ఓకేనండి. ఈ విధంగా చివరన ఫోల్డ్ చేసుకుంటూ ఆ కుట్టు కుట్టుకుంటూ రావడమే. ఇక్కడికి వచ్చేసరికి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత పై వైపుకి ఫోల్డ్ చేయాలండి. ఓకేనండి. అంటే ఇటువైపున వచ్చేసి ఓపెన్ ఉంది కాబట్టి ఆ క్లాత్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దాన్ని నీట్గా సర్దుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి ఈ విధంగా నీట్గా సర్దుకొని కుట్టుకుంటూ రావాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి కుట్టేసాను కదా, పై వైపున వచ్చేసి ఓపెన్ ఉంది కదా, చూడండి ఈ విధంగా మళ్ళీ చేసుకొని, అంటే మళ్ళీ ఏమన్నా ఖర్చు బయటకు వస్తుందేమో చెక్ చేసుకొని నీట్గా ఉండాలన్నమాట. సరే చెక్ చేసుకొని పై వైపుకి ఒక స్టిచ్ వేయాలండి. మళ్ళీ ఇంకొక రబ్ ఇచ్చేసి రివర్స్లో ఇంకో కుట్టు ఇచ్చేసి కుట్టేసి ఒక రబ్ ఇచ్చేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ రావడం వల్ల మంచి ఫినిషింగ్ ఉంటుందండి. ఓకేనా. చూడండి ఇది వచ్చేసి పై వైపున మళ్ళీ పాదం గ్యాప్, ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఉందిగా ఇదంతా కూడాను, ఇటువైపున దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేయడమేనండి. ఓకేనా. చూస్తారు కదా ఎంత సింపుల్ ఈ కాలర్ని అయితే స్టిచ్ చేసుకోవడం. చూడండి పర్ఫెక్ట్గా అయిపోయిందా లేదా. చూడండి పై వైపున ఎంత ఫినిషింగ్, మంచి ఫినిషింగ్ ఉంది. చూసారు కదా. షోల్డర్స్ దగ్గర కూడా ఏ విధమైన ముడతలు లేవండి. ఇంకా లోపల వైపున కూడా మనకు ఖర్చు కనపడదు అనమాట. ఖర్చు కనపడకుండా కుట్టాలంటే ఈ పద్ధతి అనమాట. ఓకేనండి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని ఏ విధంగా జాయిన్ చేయాలనేది చూసేద్దామండి. చూడండి హ్యాండ్స్ కలడీని ఆల్రెడీ వచ్చేసి చివరిని వచ్చేసి పట్టిని స్టిచ్ చేసాం కదా, వాటికి వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసేద్దామండి. షోల్డర్ వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి షోల్డర్ వైపున ఘాటు పెట్టుకున్నాం కదా, మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి 1/2 ఇంచ్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఒకవైపున వచ్చేసి ఒక కుట్టు అయితే కుట్టేసాం కదా, సేమ్ మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ కుట్టుకుంటూ రావాలండి. అంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలన్నమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఒకవైపున వచ్చేసి 2 కుట్లు వేసినట్టు, ఇంకా మిగతా భాగం కూడా చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. ఇంకొక భాగం కూడాను ఒక కుట్టు కుట్టేసినట్టు మనం. ఓకేనండి. చూడండి మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసేసుకొని షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేసేస్తామండి. అంటే మనం వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు కంప్లీట్ చేసేసామని. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేసేయడమేనండి. చూడండి షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి మళ్ళించుకోవాలండి. షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుని చూడాలన్నమాట. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసంగా ఆ విధంగా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ దగ్గర నుంచి జాయిన్ చేసేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర వచ్చేసి ఖర్చు ఉంది కదా, అక్కడ నుంచి మనం హ్యాండ్ ఘాటు పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి షోల్డర్ కుట్టు మీద ఉండాలన్నమాట. ఆ ఘాటు పెట్టింది అక్కడి నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేయాలండి. ఈ విధంగా నిదానంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ ఇంకొక వైపున రివర్స్ చేసేసుకొని మళ్ళీ కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ పాదం ఎత్తుకొని ఒకసారి క్లాత్ని జరుపుకోవాలండి. షోల్డర్స్ దగ్గరకు వచ్చేసరికి క్లాత్ని జరుపుకొని మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి ఈ విధంగా నిదానంగా. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసేసుకొని షోల్డర్స్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేసేస్తాం అనమాట. అంటే మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు కంప్లీట్ చేసామనండి. ఇంక ఇప్పటి నుంచి మెయిన్ అనమాట. మెయిన్ ఇక్కడి నుంచి గమనించండి. ఓకేనండి. చూడండి సైడ్స్ ఏ విధంగా జాయిన్ చేస్తాను, చంక దగ్గర మంచిగా ప్లస్ గుర్తు వచ్చేటట్టు అనేది కూడా చూస్తూ ఉండండి. చూడండి 2 వైపులా కూడా హ్యాండ్స్ జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, చంక దగ్గర వచ్చేసి మార్కింగ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. అదేవిధంగా ఫ్రంట్కి బ్యాక్కి మార్కింగ్లు ఉన్నాయి కదా, ఇవి 2 కూడాను ఒకదాని మీద ఒకటి ఆ విధంగా పెట్టేసుకొని పిన్ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పిన్ పెట్టేసుకోవడం వల్ల చంక దగ్గర వచ్చేసి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా. హ్యాండ్ని ఈ విధంగా సర్దేసుకొని మనం ఆది డ్రెస్లోంచి హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది ఒకసారి మార్క్ చేసేసుకుందాం. చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఎక్కడైతే లూజ్ మార్క్ చేసుకున్నాం హ్యాండ్ లూజ్, అక్కడ నుంచి చంక దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఆ
విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు చంక దగ్గర ఉన్న పిన్నుని తీసేసుకొని ఆల్రెడీ మనం వచ్చేసి కట్ చేసుకునేటప్పుడు ఇక్కడంతా మార్క్ చేసుకున్నాం కదా సైడ్ కుట్టుబడే దగ్గర. ఓకేనండి. ఫ్రంట్ టు బ్యాక్ ఒకదాని మీద ఒకటి ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని నిదానంగా ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనండి. ఫస్టే మార్కింగ్ చేసేసుకోవడం వల్ల ఫ్రంట్కి బ్యాక్కి మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుందండి. అందుకోసం కొంచెం టైం తీసేసుకున్న స్టార్టింగే మనం కట్ చేసుకునేటప్పుడే మార్క్ చేసేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఒక కుట్టు కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టేస్తున్నానండి. చూడండి ఈ విధంగా 3 లేదా 4 కుట్లు వేస్తే సరిపోద్దండి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఒక 2 కుట్లు వేసాను కదా, ఇప్పుడు వచ్చేసి 3 వేస్తున్నాను. చూడండి ఇక్కడంతా ఓకే అండి. మీరు వచ్చేసి సైడ్ కట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేయాలి చూడండి. ఇక్కడంతా కూడాను ఒక 2 ఇంచెస్ వరకు కుట్టు మీద కుట్టు రావాలండి. 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు కుట్టు మీద కుట్టు వచ్చి అక్కడి నుంచి సపరేట్ అవ్వాలన్నమాట పాదం గ్యాప్ తోటి. ఓకేనా. ఎన్ని కుట్లు వేసినా కూడాను ఇదే పద్ధతి అనమాట. ఓకేనండి. ఆ 2 ఇంచెస్ అని చెప్పాను కదా, ఆ 2 ఇంచెస్ అనేది కుట్టు మీద కుట్టే ఉంటుంది. 4 కుట్లు వేసాను కదా, ఈ 4 కుట్లు కూడాను కుట్టు మీద కుట్టుందనమాట. అదొకటేనండి. ఇప్పుడు మొత్తం వచ్చి సైడ్ జాయిన్ చేసేసాం కదా, ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసుకుంటున్నాను. చూడండి సేమ్ ఇప్పుడు ఒకవైపున ఏ విధంగా అయితే మనం సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్ అండి. హ్యాండ్తో మనకు పని లేదు. ఫ్రంట్కి బ్యాక్కి ఎక్కడైతే మార్క్ చేసేసుకున్నామో ఆ రెండింటిని ఆ విధంగా కలిపి పిన్ పెట్టేసుకోవాలండి. ఓకేనండి. మనకి చంక లూజు ఎంత ఉందనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ పద్ధతిలో. ఓకేనా. మనం హ్యాండ్తో పని లేదు, అది వదిలేయండి. మనకు వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్కి ఈ విధంగా పిన్ పెట్టేసుకోవాలి. ఓకేనండి. ఈ విధంగా పిన్ పెట్టేసుకొని నిదానంగా కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ నీట్గా సర్దుకొని ఈ విధంగా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని చూడండి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి చంక వరకు ఉంది కదా పిన్ పెట్టుకున్నాం, అక్కడ వరకు కూడా స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడున్న పిన్ని తీసేసుకొని చూడండి, ఇక్కడున్న పిన్ తీసేయాలి. ఓకేనా. అక్కడ సూది దింపి ఆ తర్వాత మనం పిన్ని తీయాలండి. ఓకేనా. ఎక్కడైతే మార్కింగ్ ఉందో దాని మీదే కుట్టుపడుతూ రావాలి. ఓకేనా. ముందుగా మార్క్ చేసుకోవడం వల్ల మనం కుట్టుకునేటప్పుడు మాటిమాటికి చెక్ చేయాల్సిన అవసరం లేదండి వీటికి, అందుకోసం. ఓకేనండి. చూడండి ఈ విధంగా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక రబ్ ఇచ్చాం కదా, ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు రివర్స్ చేసేసుకొని ఇప్పుడు ఎక్కడైతే కుట్టుబడిందో అక్కడ వరకు ఒక 2 ఇంచుల వరకు కుట్టు మీద కుట్టొచ్చి అక్కడి నుంచి పక్కకు జరగాలండి. పక్కకు జరిగి పాదం గ్యాప్ తోటి ఈ విధంగా పై వైపు కుట్టుకుంటూ రావాలండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 కుట్లు అయితే వేసాను కదా, సేమ్ మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా మళ్ళీ పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ మళ్ళీ 2 ఇంచెస్ అన్నాను కదా, అక్కడి నుంచి కుట్టు మీద కుట్టు వస్తుంది. ఓకేనండి. కుట్టు మీద కుట్టు రావాలండి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ అనేది. అంతేగాని అక్కడ చివరి వరకు కూడాను పాదం గ్యాప్తో కుట్టామనుకోండి అక్కడంతా ముడత వచ్చేస్తుంది, అందుకోసం అనమాట. చూడండి ఈ విధంగా ఒక 4 కుట్లు వేసేసాను కదా, ఇప్పుడు సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేసిన తర్వాత సైడ్ వచ్చేసి కట్స్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది గమనించండి. చూసారు కదండి సైడ్ జాయిన్ చేయడం ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు వచ్చేసి సైడ్ అండి, సైడ్ కట్స్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. మనం ఇక్కడ వచ్చేసి ఈ ఫోల్డింగ్ కోసం ఎంత క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నామో ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనండి. ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఓకేనండి. చూడండి ఈ విధంగా. ఇది కూడా చాలా సింపుల్ అనమాట అండి. ఒకసారి నిదానంగా ఇక్కడ చూడండి కొంచెం ఫోల్డింగ్ లాగా వచ్చింది కదా, ఇప్పుడు పాదం ఎత్తి ఒకసారి సరి చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇదంతా కొంచెం క్రాస్ పార్ట్ అనమాట. ఓకేనండి. స్ట్రైట్గా ఉండదు, కొంచెం ఈ నడుము దగ్గర నుంచి చివరి వరకు, ఓకేనా, డ్రెస్ చివరి వరకు కూడాను అదంతా క్రాస్గా ఉంటుందండి. అందుకోసం అక్కడక్కడ ముడతలు వస్తాయి. అది ఏ విధంగా సరి చేసుకోవాలనేది నీట్గా గమనిస్తూ ఉండండి. అప్పుడప్పుడు పాదం ఎత్తి మనం సరి చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి సూది దింపి ఈ విధంగా అడ్డంగా కింద వైపున డ్రెస్ క్లాత్ ఉంది కదా, అదంతా కూడా లూజ్ ఉండకూడదండి. ఓకేనా. ఈ విధంగా మళ్ళీ రివర్స్ చేసేసుకొని ఇటువైపున ఎంత క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నామో అది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి. చూడండి ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్
ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్ చేయాలండి. చూడండి. ఓకేనండి. మనం ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టు పడింది కదా, ఇప్పుడు పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని చివరన ఒక కుట్టు వేయాలండి. ఇప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా. సైడ్ కట్స్ని స్టిచ్ చేయడం అంటే ఇదే పద్ధతిలో స్టిచ్ చేయాలండి. ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టు పడాలి. తర్వాత వేసే కుట్టు వచ్చేసి వేయాలి అనుకుంటే అండి, ఓకేనా, చివరి వైపున ఈ విధంగా కుట్టేయాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి రబ్ ఇచ్చాను, ఎందుకంటే మనకు అక్కడ తొందరగా కుట్లు ఊడిపోతాయండి. అందుకోసం ఒక రబ్ ఇచ్చేసామనుకోండి ఇంకా కుట్లు ఊడిపోయే ఛాన్సే ఉండదు. ఓకేనండి. ఒక వైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సైడ్ కట్స్ని, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా చూడండి. ఇక్కడ ఏ విధమైన లూజ్ కూడా లేదు, ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మీరు చూస్తున్నారు కదా. ఓకేనా. నేను ఏ విధంగా స్టిచ్ చేశానో అదే చూపిస్తున్నానండి మీకు. మంచి ఫినిషింగ్ ఉందా లేదా. ఇప్పుడు ఒక వైపున ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా స్టిచ్ చేయడమేనండి. ఈ విధంగా రాంగ్ సైడ్ వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా 2 ఫోల్డింగ్లు చేసేసుకొని ఎక్కడికైతే మనం ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టుపడుతుంది ఇప్పుడు. ఓకేనా. అదే మెయిన్ మీరు గమనించాల్సింది. ఈ విధంగా ఇప్పుడు చూడండి, పాదం ఎత్తి మళ్ళీ సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా క్రాస్ పార్ట్ కాబట్టి స్ట్రైట్గా ఉండదు. నడుము దగ్గర కట్స్ ఉంది కదా, అక్కడి నుంచి కిందకి స్ట్రైట్గా ఉండదు కాబట్టి ఇక్కడ కొంచెం చిన్న ముడతలాగా వస్తుందండి. అప్పుడు పాదం ఎత్తి క్లాత్ని సరి చేసుకుంటే మనకు అక్కడ ఏ విధమైన ముడతలు రావన్నమాట. చూడండి, ఇప్పుడు చూడండి, పాదం ఎత్తి ఒకసారి సరి చేసుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత కట్స్ దగ్గరికి ఆ విధంగా సూది దింపి అవతల వైపున ఉంది కదా ఆ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. కింద వైపున వచ్చేసి ఏ విధమైన లూజ్ ఉండకూడదు క్లాత్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అడ్డంగా ఒక స్టిచ్ వేసేయాలి. మనం ఎక్కడ వరకు అయితే ఫోల్డింగ్ చేసామో అక్కడ వరకు వచ్చి ఎండ్ చేయాలి. అక్కడ మళ్ళీ సూది దింపి ఈ క్లాత్ ఉంది కదా ఇదంతా కూడాను ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పాదం దింపి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావడమే. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఓకేనా. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. మీకు ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను కదా, అది ఇష్టం లేదనుకుంటే వేయబడలేదండి. కానీ పైనుంచి కూడా ఇంకో కుట్టు వేయడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చివరన ఇప్పుడు కుట్టే కుట్టు వచ్చేసి చివరన కుడుతున్నానండి. ఈ విధంగా నేను చెప్పడంతో పాటు కూడా నేను ఏ విధంగా నా చేతులు ఏ విధంగా అక్కడ యాక్షన్ చూపిస్తున్నాయి. ఓకేనండి. అక్కడంటే ఏ విధంగా పట్టుకుని ఉంది క్లాత్ అనేది కూడా గమనించండి. ఓకేనండి. సైడ్ కట్స్ దగ్గరకు వచ్చేసరికి నేను రబ్ ఇచ్చానండి. అట్లా రబ్ ఇవ్వడం వల్ల మనకు అక్కడ కుట్టు ఊడిపోదు అనమాట. అందుకోసం చూడండి, ఈ విధంగా చివరి వరకు వచ్చేసరికి ఏం చేసేసాను. ఇప్పుడు చూడండి, 2 వైపులా కూడాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూపిస్తాను. ఇక్కడ ఏ విధమైన ముడతలు ఉన్నాయండి, ఏ విధమైన ముడతలు లేవు. ఓకేనా. చూడండి, అంటే ఈ క్లాత్ అనే కాదండి, మీరు క్రేపు సిల్క్ క్లాత్ అయినా కూడా ఇంతే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్కి కొంచెం కట్ ఇవ్వాలండి. అట్లాగే ఉంచడం వల్ల అక్కడ ముడతలాగా ఏర్పడుతుంది. ఇదంతా కూడాను నడుము దగ్గర కూడా కరువు తిరిగింది కదా, అక్కడ కూడాను కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా కట్ ఇవ్వాలండి. లేకపోతే ముడతలాగా వచ్చేస్తుంది మనకు వేసుకున్నప్పుడు. అందుకోసం ఓకేనా. చూడండి, ఈ విధంగా సైడ్ ఉన్న ఈ క్లాత్ అంతటిని కూడాను అక్కడక్కడ కట్స్ ఇవ్వాలి. ఏంటి చంక వరకేనండి, హ్యాండ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఏ విధంగా ఫోల్డ్ చేయాలనేది ఈ విధంగా కట్స్ని ఈక్వల్గా పట్టుకొని కింద ఉన్నాయి కదా ఈ 4 లేయర్స్ని ఒకసారి పట్టుకొని చూస్తున్నాను. చూడండి, హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా అనేసి. మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కుట్టేటప్పుడు వచ్చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో లిటిల్ బిట్ అయితే కొన్నిటికి ఎక్సెస్ వస్తుందండి. అది వచ్చినప్పుడు కింద ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఉన్న ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేసుకొని మనం ఫోల్డ్ చేసి కుట్టేస్తే కింద వైపున మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు కింద ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను. ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్లు చేశానండి. ఒక 1/2 ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కింద వైపున ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నా. చూడండి, చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను. ఒక వైపునైతే ఏ విధంగా కింద వైపున ఫోల్డ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడానండి. ఇది వచ్చేసి ఈ విధంగా లోపల వైపుకి 2 ఫోల్డింగ్లు చేయాలన్నమాట. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. మనం కింద ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ విడిచిపెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఈ విధంగా 2 సార్లు 2 1/2 ఇంచులు ఫోల్డ్ చేసేస్తే
మనం ఎంత విడిచిపెట్టుకున్నామో అంత ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్దండి. ఎంత ఖర్చు విడిచిపెట్టామో అంత ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది. చివరికి వచ్చేసరికి రబ్ ఇచ్చేసానండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఫినిషింగ్ ఎట్లా వచ్చింది అంటే ఈ డ్రెస్ అవుట్పుట్ ఎట్లా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. చూడండి చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వచ్చిందండి. పిన్స్ పెట్టి మనం కుట్టుకోవడం వల్ల అదొక యూజ్ అనమాట. ఓకేనండి, ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే క్లియర్ చేస్తానండి. చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందనేది. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానండి. చూడండి. ఓకేనండి, చూడండి ఫినిషింగ్ మంచిగా వచ్చిందా లేదా. ఓకేనండి, ఈ విధమైన చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మీరు కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే మీరు కూడాను మంచి ఫినిషింగ్ తోటే కుట్టుకోవచ్చండి. ఒకేసారి మనం వచ్చేసి 2 డ్రెస్సులు కట్ చేసాం కదా, నేను వచ్చేసి ఒక డ్రెస్ని వచ్చేసి ముందే స్టిచ్ చేసి పక్కన పెట్టేశానండి. ఓకేనా, కస్టమర్ వచ్చేసి ఒకేసారి 2 డ్రెస్సులు కావాలన్నారు కాబట్టి నాకు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా కట్ చేసేసి స్టిచ్ చేశాను అనమాట. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.